సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో యూరియా కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మీడియాతో మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా తిప్పలు ఉండేవి కావని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రైతులకు పోలీస్ పహారాలో యూరియా టోకెన్లు ఇస్తున్నారని, గజ్వేల్ పట్టణంలో యూరియా బ్లాక్ మార్కెట్ జరుగుతుందని ఆరోపించారు. కాగా యూరియా కోసం క్యూ లైన్లో ఉన్న మహిళా రైతులు కొట్టుకోవడంతో గందరగోళం నెలకొంది. నమస్కారం, నా పేరు బాబు నాయక్. నేను ఏడీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గజ్వేల్ డివిజన్లో పనిచేస్తున్నాను. సిద్దిపేట జిల్లా మరి గజ్వేల్ డివిజన్ పరిధిలో 4 మండలాలు గజ్వేలు, కొండపాక, మరి కుకునూర్పల్లి, రాయపూర్ 4 మండలాలు ఉన్నాయి. సో ఈ వానాకాలం సీజన్కు గాను మనకు యూరియా అనేది పంపిణీలో కొంచెం షార్టేజ్ అనేది రావడం జరిగింది. సో ఇందులో భాగంగా గత నెల 20 రోజుల నుంచి మనము మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారము, మరి డిఓ గారి మరి ప్రభుత్వ ఆదేశానుసారం మేము టోకెన్ సిస్టమ్ ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఈసారి కొద్దిగా కొరత అనేది వాస్తవమే, కానీ రైతులకు ఒకటే కోరుతున్నా, ఇప్పుడు గత నెల 20 రోజుల నుంచి మనకు పంపిణీ చేస్తున్న టోకెన్ సిస్టంలో అయితే ఇప్పటిదాకా మనకు మన గజ్వేల్ మండలంలో సుమారుగా మరి మనకు అవసరం ఉన్నది 3,500 మెట్రిక్ టన్నులు, మనకు ఈపాటికే 2,800 మెట్రిక్ టన్నులు రావడం జరిగింది. ఇంకా మనము ఈ వానాకాలం సీజన్ ఇంకా 20 రోజులు ఉంది. ఈ పీరియడ్లో కూడా మిగతాది కూడా వస్తుందని మరి ఆశిస్తూ ఉన్నాము. అయితే రైతులకు మేము నిన్ననే 1000 బస్తాలు పంపిణీ చేయడం జరిగింది. నిన్న 8 తారీఖు రోజున 1000 బస్తాలు టోకెన్ సిస్టమ్ ద్వారానే పంపిణీ చేసి ఇవ్వడం జరిగింది. కొంతమంది ఒక 200-300 మంది మిగిలిపోయారు. వారికి నచ్చజెప్పినాము, మీరు కొద్దిగా మాకు సహకరించండి. మళ్ళీ మనకు రేపు అంటే ఈరోజు 9 తారీఖు ఈరోజు రావాల్సి ఉండే, కొద్దిగా ఆలస్యమైంది లారీ రావడం. సో ఇది రేపు రాత్రికి కానీ రేపు మార్నింగ్ వరకు వచ్చేస్తుంది. సో ఈరోజు నిన్న మిగిలిపోయిన రైతులు ప్లస్ ఈరోజు సుమారుగా 1000 మంది, సుమారుగా 1200-1300 మంది రైతులకు ఇప్పుడు మేము మార్కెట్ కమిటీ ఆఫీస్ దగ్గర టోకెన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మార్నింగ్ 6 గంటల నుంచే మేము టోకెన్ ఇష్యూ చేస్తూ ఉన్నాము. మనకు ఇప్పుడు 1000 బస్తాలు రాత్రి కానీ ఒకటి వరకు వస్తాయి. అది చేస్తాం, టోకెన్ ఇచ్చి వాళ్ళకు ఇవ్వడం, ప్రతి రైతుకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొంతమంది మనకు మహిళలు ఒక లైన్లో, మరి మగవారు రైతులందరూ ఒక లైన్లో మరి నిల్చోబెట్టి మాకు యూరియా పొద్దున 2 గంటలకు వచ్చినామంటే 2 గంటలకు వచ్చినాం. నేను వస్తాం లేదు, లైన్ కంటే దొరకలేదు. నేను వచ్చినాం 2 గంటల నుంచి లైన్ కట్టాము. ఒక్కరికి ఒక్క బయట ఇస్తాం. మేము ఒక 5-6 ఎకరాలు వేసుకున్నాం. మాకు ఎట్లా కట్టుకుంటారు సార్? ఇంకా 4 రోజులు అయితే మాకు అవసరమే లేదు యూరియా. ఈ 4 రోజుల్లో నాకు దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టన్న కుప్పంలో శ్రీనివాసరెడ్డి అందరూ కలిసి మాకు తొందరగా త్వరలోని మాకు యూరియా పంపించాలని సీఎం గారికి మేము అందరం మహిళలు తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. కంపల్సరీ ఇమీడియట్ గా పంపించాలి. కళ్ళు తిరిగి పడిపోతుంది. అసలు టిఫిన్ కానీ ఏదంటే కొంచెం పొద్దున్న నుంచి 2 గంటలైంది నిలబడి వృద్ధులు చాలా మంది ఎట్లా నిలబడ్డారు చూడండి. ఒకసారి ఫోటో తీసుకుంటాం. రేవంత్ రెడ్డి గారు కనీసం తొందరగా ఇమీడియట్ గా పంపించాలని మేము కంపల్సరీ ధన్యవాదాలు కొడుతున్నాం. నిన్న మారిపోయింది. ఇవాళ 2 గంటలకు వచ్చిన వాళ్ళకి మరి ఈ లేడీస్ కన్నా మరి ఇవ్వచ్చు కదా మీరు. ఏం చేస్తాం, అందులో మస్తుగా ఉంది, మా వర్షాలు మొత్తం పాడైతుంది. ఎందుకు మరి అది ఏం చేస్తాం చెప్పు. మేము ఇట్లా వచ్చి లేవాడు వాళ్ళు సోషల్ వచ్చి పడుతుంది. ఇదేనా చెప్పు. ఈయన వచ్చి నుంచి ఇంత ఇబ్బంది. మొన్న నుంచి వాళ్ళు వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయింది. అలా పెట్టుకొని చేస్తే అయిపోతుంది కదా మరి. అన్నం వచ్చి చెప్పు. 2 గంటలు వచ్చినది మళ్ళీ ఒక్కసారి ఇదేనా మర్యాద ఇస్తారా? ఆయన గెలవాలి, మొత్తం చెల్లెలు నీళ్ళు వచ్చి మునిగిపోయి ఉన్నాయన్న వస్తుంది. మసాలా వేసుకుంటారంటే ఇదే ఉంటుంది.